రామనారాయణ రెడ్డికి డౌట్ వచ్చాక తెలకపల్లి రవికి రావడంలో పెద్ద సమస్య ఉంది. సార్ జూలై 9 దేశవ్యాప్త సమ్మె ఓ హెచ్చరిక, భారత్ బంద్ కార్మికుల పిలుపు. చాలా పెద్ద సమస్య అండి. నిజానికి మన మీడియాలో మనం అనుకుంటే ఇదేం ప్రధానమైన అంశంగా ఉండదు. ఇదిగో ఈ బూతులు, దాడులు, తిట్లు, తమ్ములు ఇవే నడుస్తుంటాయి. రేపు అంటే జూలై 9న 30 కోట్ల మంది కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మె చేయబోతున్నారు. అన్ని కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఇతర రంగాల్లోనూ 10 కార్మిక సంఘాలు కలిసి ఒక వేదికగా ఏర్పడి ఈ సమ్మె చేస్తున్నారు. కరోనా ఉంది కాబట్టి 1 సంవత్సరం వదిలేశారు, కానీ మిగిలిన 3 సంవత్సరాల్లో కూడా ఇలాంటి సమ్మెలు అప్పుడప్పుడు జరుగుతూ వస్తున్నాయి. ఎప్పుడు చేస్తున్నారు కదా, ఏమవుతుంది అంటారు. కొన్ని జరుగుతుంది ఏమి, ఇప్పుడు అనేక విషయాల్లో పాలకులకి మాత్రం పగ్గాలు పడుతున్నాయంటే ఈ పోరాటాలు చేయడం వల్లనే. ఎందుకు పోరాడుతున్నారు వీళ్ళంటే ఒకటే సింపుల్, 27 లేబర్ కోడ్లు, 27 కార్మిక ఉద్యోగ చట్టాలను 4 కింద మార్చారండి. పని గంటలకు కానీ పని భద్రతకు కానీ ఏ ఒక్కదానికి లేకుండా పోయింది. చివరికి ఎంత పరిస్థితి అంటే వర్మ, ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం లేబర్ కాన్ఫరెన్స్ అని జరుపుతుంది. లేబర్ కాన్ఫరెన్స్ అనే కార్మికులను పిలిపించి మీ కోరికలు ఏంటి అని అడిగి వాటిని కొద్దో గొప్ప అమలు జరపడానికి ప్రయత్నిస్తుంది. మోదీ ప్రభుత్వం వచ్చాక 10 ఏళ్ల నుంచి లేబర్ కాన్ఫరెన్సే జరపలేదు. అంటే కార్మికులు చేయకపోవడం తర్వాత కనీసం సమావేశం జరపడానికి కూడా, వాళ్ళ మాట వినడానికి కూడా సిద్ధపడలేదు. ఇప్పుడు పని గంటలకు సంబంధించి కానీ, యూనియన్లు పెట్టుకునే హక్కు కానీ, కలెక్టివ్ బార్గెనింగ్ అంటారు, అంటే మాకు ఇంత జీతం కావాలి లేకపోతే ఇంత పెంచాలని అడిగేటటువంటి కలెక్టివ్ బార్గెనింగ్ హక్కు కానీ, వీటి అన్నిటినీ కూడా ఇప్పుడు అధికారికంగానే కొట్టేశారు. అది వరకు ఏదో యాజమాన్యాలు చేశాయి అట్లా ఇట్లా అంటే ఇది ఆ పరిస్థితి కాదు. అధికారికంగానే వీటిని కొట్టేస్తున్న పరిస్థితి. రైల్వే లాంటి చోట్ల కూడా లేదు. ఇంకో పెద్ద అంశం ఏంటంటే రిక్రూట్మెంట్, ఉద్యోగ నియామకం అన్నది దాదాపు నిలిచిపోయింది. ఉద్యోగాలను నియమించే బదులు పదవీ విరమణ చేసిన వాళ్ళని తీసుకొని వచ్చి తాత్కాలిక ప్రాతిపదిక మీద పెట్టుకోవటం, సలహాదారులుగా పెట్టుకోవటం, క్యాజువల్గా పెట్టుకోవటం ఇది పెరిగిపోయింది. దేశంలో 65% జనాభా ఏమో 25-35 ఏళ్ల మధ్య వాళ్ళు ఉంటే, మీరు 60 ఏళ్ల వాళ్ళని తెచ్చి ఉద్యోగాల్లో పెట్టుకుంటుంటే ఉపాధి కల్పన కానీ ఉత్పాదకత పెరుగుదల కానీ ఎలా జరుగుతుంది? నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది. ధరల పెరుగుదలకు అంతు లేకుండా పోతుంది. వనరులు చూస్తేనేమో ఇప్పుడు మొన్న చూసాం కదా మనం, అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగాక ఈరోజు ఆ నివేదిక వచ్చిందంటారు. ఏమంటారు, పైలట్లకు వాళ్ళకు మరింత కఠిన శిక్షణ పెట్టాలి. అంటే సంస్థలు పోయా, విమానాలు నడిపేవాడు పోయా, కొన్నవాడు పోయా, అంతా ఏదో పైలట్లో లేకపోతే సహాయకులో వీళ్ళు తప్పు చేశారన్నట్టు కదా. మీరు చూడండి, రైలు ప్రమాదాలు ఏవి జరిగినా కానీ రైల్వే విధానాలు ఏంటి, తగినంత మంది సిబ్బంది ఉన్నారా, ఒకప్పుడు ఇవన్నీ చెక్ చేస్తున్నటువంటి గ్యాంగ్మెన్లు ఉన్నారా, వాచ్ అండ్ వర్డ్ స్టాఫ్ ఉందా, ఇవన్నీ లేవు. టోటల్ ప్రైవేటైజేషన్, క్యాజువలైజేషన్, అవుట్సోర్సింగ్ ఇలాంటివన్నీ తీసుకొని వచ్చి గిగ్ వర్కర్స్ అనే వాళ్ళని విపరీతంగా పెంచి వీళ్ళకేమో హక్కులు లేవు. అంటే మొత్తం మీద కార్పొరేట్లకేమో అన్ని కట్టబెడుతూ కార్మికులు, ఉద్యోగులు వీళ్ళకి సంబంధించిన భద్రతను, హక్కులను పూర్తిగా హరించి వేస్తున్న ఈ పరిస్థితుల్లో ఇంకా మత రాజకీయాలు, దేశ భద్రత ఇట్లాంటి అంశాలు ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో కార్మికులు అందరం కలిసి సమ్మె చేయాలని 10 యూనియన్లు భిన్నమైన రాజకీయాలు కలిగినవి కూడా ఈ సమ్మెకి వస్తున్నాయి. 30 కోట్ల మంది వీటి వెనక ఉన్నారు. ఖచ్చితంగా 25 కోట్ల మంది పాల్గొంటారని ఇప్పుడు రేపు కథలు వస్తాయి మధ్యాహ్నానికి. ఏమైనా ముఖ్యంగా జాతీయ మీడియాలో ది బంద్ హ్యాజ్ నో ఎఫెక్ట్, బసెస్ ఆర్ ప్లేయింగ్ ఎట్సెట్రా. వాళ్ళు శక్తి ఉన్న మేరకు వాళ్ళు అన్ని చోట్ల చేస్తారు. అవన్నీ ఇప్పుడు గనిలో కార్మికులు సమ్మె చేసింది లేకపోతే ఇంకో చోట రేవులో చేసింది మీకు నాకు కనబడదు ఖచ్చితంగా చెప్పాలంటే. కానీ జరుగుతుంది ఒకటైతే, వీళ్ళు చాలా చైతన్యంతో సమరశంఖం మేము పూరిస్తున్నాం అన్న పద్ధతిలో వస్తున్నారు. పైగా ఎన్నిసార్లు జరుగుతున్నా మీరే ఆపలేకపోతున్నారు కదా, అది కూడా ఉంది కదా. నిజంగా వాళ్ళకి చేత కాకపోతే ప్రతి సంవత్సరం వాళ్ళు చేయలేరు కదా కలిసి. కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఆలోచన పరులు, ఈ పై వర్గాలు లేకపోతే కుబేర వర్గాలు చెప్పే మాటలకు లేకపోతే ఆ కబుర్లు, ఆ సెలబ్రిటీ ముచ్చట్లు, ఆ వివాదాల్లో మునిగి తేలకుండా జీవితానికి సంబంధించిన మౌలిక అంశాలు, సమస్యలు, ధరలు, ఉద్యోగాలు, రైతులకు రైతులు సంయుక్త కిసాన్ మోర్చా కూడా వీళ్ళని బలపరుస్తుంది. అది కూడా
రైతులు కూడా, కార్మికులు అంటే వట్టి కార్మికులే కాదు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కూడా బలపరుస్తున్నాయి, ఉపాధ్యాయ సంఘాలు. అందుకనే ఈ రేపు జరిగే సమ్మె ఒక చాలా చారిత్రాత్మకమైన సంఘటనే అవుతుంది. ఇది భారతదేశంలో కార్మికులు చైతన్యవంతంగా ఉన్నారు, సమరశీలంగా, పోరాటశీలంగా ఉన్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. దీన్ని బలపరచడం జరుగుతుంది విస్తృతంగా అని కూడా ఆశిస్తున్నారు వాళ్ళు. సరే, ఈరోజు ఇంగ్లీష్ పత్రికలన్నీ కూడా దీనికి తగిన బాగా ఇచ్చాయి. ఇదిగోండి, ఓవర్ 30 crore వర్కర్స్ ఫార్మర్స్ విల్ జాయిన్. మీకు చెప్పింది కూడా ఇదే. ఓవర్ 30 crores వర్కర్స్ ఫార్మర్స్ విల్ జాయిన్ స్ట్రైక్ అగెనిస్ట్ గవర్నమెంట్ పాలసీస్, ఎకనామిక్ పాలసీస్ ముఖ్యంగా. ఎస్ సార్, విశాఖ డ్రగ్స్ నిజంగా ఎంత మీడియా ఎంత కాన్షియస్